నమస్తే. మనం విద్యారణ్య స్వామి వారు రాసినటువంటి వేదాంత పంచదశ మాట్లాడుకుంటున్నాము. ఆయన మొత్తం అంటే ఏంటి, ఆయన సిద్ధాంతం అంతా గూడా ఏదైనా సరే ఒక సిద్ధాంతం, ఒక సాధన, ఒక అనుభవం ఉంటుందని చెప్తారు. ఈవెన్ భౌతికంగా చూసుకున్నా, ఆధ్యాత్మికంగా చూసుకున్నా అద్వైత సిద్ధాంతం ఏంటంటే శంకరాచార్య గారు, తర్వాత అంతకుముందు మాండూకోపనిషత్తులు అంటే దాదాపు ఒక 10 ఉపనిషత్తులకు భాష్యం రాసిన శంకరాచార్య గారు చెప్పిందంతా కూడా అద్వైత వేదాంతమే. బ్రహ్మసూత్రాలు చెప్పారు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఉపనిషత్తులు. ఈ మూడిటిని కూడా ప్రస్థానత్రయం అంటారు. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు. ఆ తర్వాత ఇంకా ఏంటి, ఇది ఇప్పుడు ఎన్ని వేల సంవత్సరాల నాడు రాశారో ఏం మనకు అంత పెద్ద టైం ప్రాసెస్ తెలియదు కానీ ఒక్కొక్క శతాబ్దానికి ఒక్కొక్కటి దీన్ని ముందుకు తీసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఎవరు మన విద్యారణ్య స్వామి వారు ప్రాబబ్లీ 15th సెంచరీ అనుకుంటాను. ఆయన ఉపనిషత్తులు ఇవన్నీ కూడా చేసి ఆల్మోస్ట్ ఆల్ ఒక నిధిధ్యాస స్థితిలో ఉండి ఆ మహానుభావులు ఈ మానవాళికి అందించినటువంటి ఈ గ్రంథము అసలు అంటే ఇది మనము చైతన్యాన్ని కనుక్కుంటామా, నేనే చైతన్యమా లేకపోతే నేనే ప్రత్యేగాత్మన, తర్వాత ఆత్మ అనేది అఖండంగా ఉంది, మార్పు చెందదు. ఆ తర్వాత మార్పు చెందేదంతా కూడా ఈ మన శరీరము, ప్రాణము, మనస్సు ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ మనం ఎంతవరకు అనుభవానికి తెచ్చుకోవాలి ఏంటి అని అంటే ఏంటంటే మైన్యూట్గా అంటే మనం ఫీల్ అయ్యే ప్రతి చిన్న క్వశ్చన్కి కూడా ఆయన ఈ పుస్తకంలో ఆన్సర్ చెప్పడం జరిగింది. దాంట్లో ఆయన చెప్పింది ఏంటంటే ఫస్ట్ వచ్చేమో దీన్ని ఏం చేయాలంటే నీ వివేకాన్ని ఉపయోగించమని ఆయన చెప్పారు. వివేకాన్ని ఉపయోగించడం అనే దాని మీదనే వివేక పంచకం అని ఫస్ట్ 5 టాపిక్స్ రాశారు. ఆ వివేక పంచకంలో ఫస్ట్ది తత్వ వివేకం, తర్వాత మహాభూత వివేకం, తర్వాత పంచభూత వివేకం, తర్వాత పంచకోశ వివేకం, ద్వైత వివేకం, మహావాక్య వివేకం అని 5 చెప్పారు. అసలు తత్వం అంటే ఏంటి, భగవత్ తత్వం ఏంటి, ఉన్నది ఎంతమంది భగవత్ తత్వాలు ఉన్నాయి, అది ద్వైతమా, అద్వైతమా, విశిష్టాద్వైతమా, దాన్ని ఏంటి అని అసలు అంటే ఏమేం తత్వం ఉన్నది అనే ఎట్లా ఉంటుంది భగవతత్వం అని చెప్పున్నారు. చెప్పడం అంటే ఏం లేదు, ఉన్న ఒకే ఒక శక్తి. పంచభూతాలు అంటే ఏంటి, మొత్తం అంతే కదా, సృష్టి అంతా ఉన్న దేని మీద, భూమి మీద, నీళ్ల మీద, అగ్నితోటి, గాలితోటి, ఆకాశంలో ఉన్నామన్నమాట. అంటే ఫైవ్ భూతాలు ఉన్నాయి. ఈ 5 భూతాలు కూడా ఒకటొకటి సపరేట్గా లేవు, 5 కలిసే ఉన్నాయి. వాటిని పంచీకరణం అన్నారు. అంతే. ప్రతి భూతంలో మిగిలిన ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక భూమి అంటే ఒక భూమే ఉండదు. భూమిలో గాలితత్వం ఉంది, నీటి తత్వం ఉంది, ఆకాశతత్వం ఉంది. అంతే. స్పేస్ లేనిదే మొక్కలు ఎక్కడి నుంచి బయటకు వస్తాయి. అందుకే కొంచెం మొక్క పెరగడానికి గాలి ఉంచండి అంటారు కదా. అలానే అవే తత్వాలు మళ్ళీ వాటిని మళ్ళీ పంచకోశ రూపంలో జీవతత్వంలో కూడా ఉన్నాయి. అంటే మనలో ఉన్నవి కూడా ఆ పంచభూతానికి సంబంధించిన విశేషాలే. కాకపోతే వీటిని మార్చి జీవత్వంలోకి ఏమన్నారు, పంచకోశాలు అన్నారు. పంచకోశాల్లో కూడా ఏంటి, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఈ 5 కూడా మళ్ళీ ఈ పంచభూతాలకు సంబంధించిన కంటెంటే. అంతే. ఆ తర్వాత అవి జీవత్వం అనమాట. అంటే మన జీవత్వానికి కారణం ఈ జీవత్వం వచ్చేటప్పటికి మళ్ళీ ఏమవుతుంది, సత్ అంటే ఎగ్జిస్టెన్స్, ఉండడం అనేది ఉన్నది ఆ 5కు సంబంధించి. ఇక్కడ మన జీవత్వంలో ఏంటి, తెలియడం అన్నాడు. తెలియడం అంటే స్ఫురణ అనండి, జ్ఞానం అనండి, ఆలోచన అనండి, భావాలనండి, అన్నీ శుద్ధ చైతన్యం అనండి, అంటే కదలిక అనమాట, మనసు అని దానికి సంబంధించింది ఈ ఇది చెప్పున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ అది మన జీవత్వానికి సంబంధించి చెప్పున్నారు. ఆ తర్వాత ఇంకోటి లాస్ట్‌లో ఏం చెప్పారు, ద్వైతం అంటే ఏంటంటే ఇన్ని లేవు, ఉన్నదంతా ఒకటేనని చెప్తూ లాస్ట్‌లో ఏంటి, ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి 4 వేదాల్లో ఒక్కొక్క ఉపనిషత్తు నుంచి ఒక్కొక్క వాక్యం తీసుకున్నారు. వాటిని మహావాక్యాలు అంటారనమాట. మహావాక్యం అంటే ఏంటంటే ఇంకా దాని గురించి డిస్కషన్స్ ఏమి ఉండదు. ఇట్ ఈస్ కన్క్లూడెడ్ అనమాట. వాక్యం అంటే మనం దాని గురించి డిస్కషన్స్ పెట్టుకుంటూ పోతాం. సో ఫార్ మహావాక్యం వచ్చి ఇట్ ఈస్ అన్ అథెంటిక్ అనమాట. ఏంటి అథెంటిక్ మహావాక్యాలు, ప్రజ్ఞానం బ్రహ్మ. బ్రహ్మ అంటే ఏంటి, జ్ఞానం, ప్రజ్ఞ అనేది ఫస్ట్ది. తర్వాత ఏంటి, తత్వమసి అంటే అది ఇది అంతా ఉన్నది ఒకటే భగవతత్వం. తర్వాత అహం బ్రహ్మాస్మి అంటే బ్రహ్మ తప్ప ఇంకోటి ఏమీ లేదు. అట్లాగే ఇంకా మిగిలిన వాక్యాలు కూడా చెప్పారు. అయమాత్మ బ్రహ్మ అంటే నేనే తప్ప ఇంకొకటి లేదు అని ఈ 4 వాక్యాలతోటి ఫస్ట్ 5 టాపిక్స్ కన్క్లూడ్ చేశారు. ఇప్పుడు రెండోది ఏంటి,
జ్ఞానానికి సంబంధించి మొదలుపెట్టారు. దానికి ఆయన ఏం పేరు పెట్టారు? దీపం అని పెట్టాడు. దీపం అంటే ఏంటి? వెలుగు, జ్ఞానం అని. ఇట్లా ఇప్పుడు మొదట ఏం టాపిక్ మాట్లాడుతున్నారు ఇందులో? ఫస్ట్‌దొచ్చి చిత్రధూప ప్రకరణం అని మాట్లాడుకుంటున్నాం మనం. దాదాపు ఒక 18 గంటలు వినడం జరిగింది. ఈ 18 గంటల్లో కూడా ఈరోజు కూడా ఒక గంట, గంటంబావు విన్నా. ఇంత విన్నా ఎంతో అర్థమైనట్టున్నా అది నోట్స్ రాసుకొని చెప్పటం అనే హ్యాబిట్ లేదు. అది ఏదో మనకి భగవతత్వం లాగా స్పాంటేనియస్‌గా ఏదో నోట్ల నుంచి వస్తే అది కాంటెంప్లేట్ అయ్యేట్టుగానే తప్ప ఇంకొకటి లేదు. ఎంత వండర్‌ఫుల్‌గా ఉందంటే అది వింటే అంటే ఏంటి చిన్న చిన్నవి మనకొచ్చే చాలా చాలా స్మాల్ ఆన్సర్స్ కూడా ఆయన క్లారిఫై చేశారనమాట. సో, ఈరోజు ఈయన చెప్పిన దాంట్లో ఏంటి ఈ చిత్రదీప ప్రకరణంలో ఆయన మాట్లాడింది మనం అనుకోవడం ఏంటంటే అట్లాగే ఆయన ఇప్పుడు మన పంచభూతాలన్నీ ఎలా అయితే డిస్క్రైబ్ చేసుకుంటూ వచ్చారో అలాగే ఈయన ఇప్పుడు ఈ ఎక్కువ ద్వైతం మీద కాన్సంట్రేట్ చేశారు. అంటే ఆల్మోస్ట్ అలా ఎండుకొస్తుందేమో మరి ఈ టాపిక్ నాకు అంత అవగాహన లేదు. ఈరోజు అంటే ఏంటి ద్వైతం గురించే మాట్లాడారు. నిన్న ద్వైతం గురించే చెప్పారు. ఈరోజు కూడా ద్వైతం గురించే చెప్పారు. ఏంటి ద్వైతంలో ద్వైతం అంటే ఏంటి? రెండున్నాయి అని. రెండున్నాయి అంటే ఇప్పుడు మనం ఉన్నాము వెంకటేశ్వర స్వామిని దేవుడుగా అనుకుంటాము, గుడికి పోతాము, కోరికలు కోరుకుంటాము, మొక్కులు చెల్లిస్తాము, వస్తాము. అంటే ఏంటి? భగవంతుడు అనేవాడు ఒక రూపంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చేసేదాన్ని ద్వైతం అంటాడు. ఇక్కడ ఈయన ఏమంటాడు? ఇప్పుడు ఇవన్నీ కూడా అంటే ఉన్న ఒక్క సత్ పదార్థం తప్ప, సత్ తత్వం తప్ప మిగిలినవన్నీ కూడా అనాత్మ భావాలు అంటాడు. అంటే విశేషాలు అంటారు. ఇక్కడ వీళ్ళు 2 పదాలు వాడారు. సత్ సామాన్యం, సత్ విశేషం అని చెప్పారు. సత్ సామాన్యం అంటే ఏంటి? ఇప్పుడు ఇందాక చెప్పారు కదా! సత్ సామాన్యం అంటే ఇప్పుడు పంచభూతాలు ఇవన్నీ కూడా సామాన్యం అంటే సత్ సామాన్యం అంటే ఉండడం అన్నమాట. అట్లా ఇప్పుడు సత్ విశేషాలంటే ఏంటి? వాటి గురించి తెలియడం అనమాట. అంటే ఏంటి? సత్, చిత్, ఆనందం అనేది ముఖ్యం 3 అన్నాడు. అంటే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అనే ప్రిన్సిపుల్ మీద మొదలుపెట్టినట్టున్నారు. సత్యం ఒక్కటే ఉన్నది. ఎట్లా ఉన్నది? జ్ఞానం రూపంలో ఉన్నది. ఎవరికి తెలుసది? ఒక జ్ఞానానికి తెలుసు. సత్యం ఏమి కదలలేదు, మెదలలేదు. సత్ ఉండడం అనేదే ఉన్నది. అది జ్ఞానంకి తెలుసు. ఆ జ్ఞానాన్ని వాళ్ళేమన్నారు? రెండు కలిసే సత్తు చిత్తు ఒకటే. వాటిని కలిపి ఏమన్నారు? శుద్ధ చైతన్యం అన్నారు, పరిపూర్ణం అన్నారు, అఖండం అన్నారు. అంటే ఏంటి? ఇంకా దీనికి నామ రూప వేల ఏమీ లేకుండా ఉన్నది ఒకటే అని అన్నారు. కానీ ఇది తెలియడాన్ని ఏమన్నారు? జ్ఞానం అన్నారు, స్ఫురణ అన్నారు. అట్లా సత్తు చిత్. ఎందుకున్నవి ఇవి? ఆనందం అన్నాడు. ఎందుకు అంటే దానికి అసలు ఇందులో ఆయన ఒక చోట సమాధానం చెప్తాడు. ఎందుకు సృష్టి చేయాల్సి వచ్చింది అంటే నువ్వు అడగవాకు, నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు వెయ్యకు. ఆనందం కోసం చెయ్యాలనుకున్నాడు, చేశాడు. అంతవరకేనా అని చెప్పాడు. సో, ఈరోజు చెప్పింది ఏంటి? ద్వైతులు ఏమంటారు మరి? మరి మా అన్నది 2 ఉన్నాయి కదా అంటే ఏమి 2 లేవు. ఏదో ఇన్నాళ్ళు నిన్ను కన్సిడర్ చేశాను కానీ నాకు కన్సిడర్ చేసే అవకాశం లేదు. ఉన్నదంతా ఒకటేను. అదేంటి? నువ్వు కనుక్కోగలిగింది ఏంటి? నువ్వు కనుక్కోలేవు. ఏం కనుక్కోలేవు? ఈ ఈ అద్వైతం ప్రాసెస్, భగవతత్వం ప్రాసెస్ రావడానికి కారణం ఏంటి? మాయావి. మాయావి అంటే ఒకటి తయారు చేసే అనుకుందాం. మాయ అంటే ఏంటి? అది నువ్వు మెజర్మెంట్ అనమాట. అంటే ఏంటి? మాయ అంటే ఇవాళ చెప్పిందంతా ఏంటి? మాయ అనే దాన్ని నువ్వు కనుక్కోగలవు అంటాడు. కనుక్కోలేనిది ఏంటి? మాయను నువ్వు కనుక్కోలేవు. మాయావిని కనుక్కోలేవు. కానీ మాయ ద్వారా వ్యక్తమైన విషయాన్ని నువ్వు కనుక్కోగలవు అంటాడు. అంటే మెజర్ చేసేది అంటాడు. అంటే ఇంకా ఇంగ్లీష్లో చెప్పాలంటే ఓన్లీ అని అర్థం అనమాట. మాత్రమే అంటే ఏంటి? ఇప్పుడు ఆకాశం ఉంది కదా! ఆకాశం కూడా తుది లేదు, మొదలు లేదు, ఒక స్పేస్ ఉంది కదా! కానీ ఆకాశం అనే విషయాన్ని నేను గుర్తించగలుగుతున్నా. నేను ఆకాశం అని చెప్తున్నాను కదా! అంటే రిఫరెన్స్ పాయింట్ ఒకటి ఉంది కదా! ఫలానాగా ఉంది ఆకాశం. ఆకాశం బ్లూగా ఉంది. ఆకాశం తెల్లగా ఉంది అని నేను చెప్పగలుగుతున్నాను కదా! అంటే ఆ చెప్పటం కూడా మాయ అంటాడు ఆయన. అంటే మాయ అంటారు. ఎట్లా ఇప్పుడు దానికి ఇంకొంచెం మనకు అర్థమైన విషయం ఇంకోటి చెప్తాను. ఇప్పుడు పంచభూతాలు వచ్చాయన్నాడు. పంచభూతాలు వచ్చిన తర్వాత పంచభూతాలు ఏంటి? వాటి ఒరిజినల్ నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం అన్నాడు. వాటికి సూక్ష్మంగా ఉన్న క్వాలిటీస్ ఏంటి? శబ్దం, స్పర్శ, రూప, రస, గంధ. గంధ అంటే ఏంటంటే భూమి తత్వానికి ఏముంది? వాసన ఉంది. నీళ్ళతత్వానికి ఏముంది? రుచి ఉంది. అట్లాగే అగ్నితత్వానికి ఏముంది? రూపం ఉంది. కళ్ళతోటి చూడగలిగేది అగ్నితత్వం, లేదంటే డైజెస్ట్ వాటెవర్. తర్వాత వాయుతత్వానికి ఏముంది? స్పర్శ. ఎక్కడన్నా పట్టుకో స్పర్శను మనం గ్రహించగలం, అది చర్మం, అది స్పర్శ. ఆ తర్వాత శబ్దం వినేది ఏంటి? ఆకాశం అనమాట. ఇప్పుడు ఈ 5కి 5 జ్ఞానేంద్రియాలు పెట్టారు. అన్ని పంచభూతాలకు సంబంధించాయి. ఏంటి? ఫస్ట్ జ్ఞానేంద్రియం ఏంటి? భూమికి సంబంధించి ముక్కు.
అది వాసన చూస్తుంది. అందుకని వాసన చూడటాన్ని ఇంకో రకంగా మనం కూడా అనుకోవచ్చు. వాసన అంటే ఏంటి? మూలాధార చక్రం అనుకోవచ్చు. చక్రం అంటే ఏంటి? దానికి అసలు ఎండ్ లేదనమాట. అంటే మూలం అనమాట. అంటే ఈ మూలానికి కారణం వాసన అయ్యుండొచ్చు. అయ్యుండొచ్చనే చెప్తున్నది. ఇది కూడా ఒక భావన అంతే. ప్రతిదీ గూడా సత్యం తప్ప మిగిలినవన్నీ గూడా ఊహలు, భావాలు, కల్పనలే. అంటే ఏంటి? మూలాధార చక్రంలో వాసన వల్ల ఈ బేస్ ఏర్పడి ఉండొచ్చు. అంతే కదా! ఇప్పుడు ఈ రూపానికి, మిగిలిన రూపానికి, ఈ ఆలోచనకి, మిగిలిన ఆలోచనలకి, ఈ రుచికి, మిగిలిన రుచికి తేడా ఏంటి? ఈ ముక్కు వాసనకి, ఇంకో ముక్కు వాసనకి తేడా ఏముంది? ఓ చింతకాయ పచ్చడి వాసన చూడంగానే, ఇంగువ పోపు పెట్టి చూడంగానే, అబ్బా! ఇంగువ పోపు అని ముక్కు వాసన పెట్టేస్తాం. అదే ఏదో చికెన్ ముక్క ఉడుకుతోంది, ఏదో మసాలా వాసన చూసింది, ఆ వాసన పట్టేస్తారు. అది వాసనే, ఇది వాసనే కదా! మరి ఈ వాసనకి, ఆ వాసనకి ఏంటి తేడా? అంటే మనసు ఏర్పాటు చేసుకున్నటువంటి భావాలనమాట. అది వాసన ముక్కు. రెండోదొచ్చేంటి నాలుక రుచి. నోట్లో నీళ్ళు ఊరుతాయి. మన శరీరంలో కూడా 75% నీళ్ళే ఉన్నాయి. నీళ్ళు ఊరినప్పుడు ఏమవుతుంది? నాలుక అనేది 2 రకాలుగా పనిచేస్తుంది. ఒకటేమో జ్ఞానేంద్రియంగా పనిచేస్తుంది రుచి, రెండేమో కర్మేంద్రియంగా పనిచేస్తుంది మాట. అది అది నీటి తత్వం. అంటే ఈ నీటి తత్వం దీన్నే స్వాధిష్టాన చక్రం అన్నారు. అధిష్టాన చక్రం అంటే ఏంటి? ప్రాణం ఇక్కడుందనమాట. భూమి తత్వంలో మన బేస్ పడితే ప్రాణం. రెండోదొచ్చి మన ప్రాణం. అందుకే కదా ప్రాణం బాగలేదు అన్నారనుకో, వెంటనే తీసుకొచ్చి ఏదైనా అలసిపోయినా, ఏదైనా ఫెయింట్ అయిపోయినా ఫస్ట్ మనం ఏం చేస్తాం? నీళ్లు తీసుకెళ్ళి ఇస్తాం. లేకపోతే నీళ్లు మొహాన కొడతాం. అంటే ఏంటి? నీటికి ఆ శక్తి ఉందన్నమాట. మన వాళ్ళు కూడా మొన్న ఏదో గురువు దేవో ఒకాయన స్వామీజీ కూడా ఎవరో చెప్తున్నారు. ఆ నీరు ఐడెంటిఫై చేయగలదు అంటే అర్థం ఏంటి? 75% నీటి శాతం మన శరీరంలో ఉందన్నమాట. అందుకని ఏంటి? మనం క్లీన్ చేసేది నీళ్ళే. మనం అంటే ప్రాణం. మన ప్రాణం నడిచేదేంటి? నీళ్ళ వల్ల, ఆహారం వల్ల అనమాట. కానీ శరీరం ఉంది కానీ ఈ బాడీ జడం వచ్చి స్ట్రక్చరు. మన తత్వం వచ్చి స్ట్రక్చర్. దానికి ఆహారం ఇచ్చేది మన ప్రాణం. లోపల ఉన్నటువంటి సూక్ష్మమే అది కూడా. ప్రాణం కూడా నీ కంటికి ఏం కనపడదు కదా! అది అయిపోయింది కదా! దానికేంటి ఆధారం? నాలుక అన్నాం కదా! మూడోది వచ్చేంటి? అగ్నితత్వం. అగ్నితత్వం వచ్చేంటి? భూమిలో అగ్నితత్వం ఉంది కదా! మూడోదేమో ఒక పంచకోశాల్లో కూడా అగ్నితత్వం ఉంది కదా! దానికేం పేరు ఉంది కదా! మనోమయ కోశం అన్నాం కదా! ఇప్పుడు దీనికి మనోమయ కోశానికి ఆధారం ఏంటి? మన మనస్సు. మన మనసు అంటే మన అహంకారం. మనసు అంటే ఇక్కడ మళ్ళీ 2 చెప్తారు. అది మనం ఎంతవరకు అర్థమవుతుందో ఆచరణో నాకు తెలీదు కానీ, మనకి 2 ఉన్నాయి అంటాడు. ఒకటి భగవత్తత్వం. ఆ భగవత్తత్వం లోపల నేను అనమాట. నేను అనేటువంటి జ్ఞానం, నేను అనేటువంటి స్ఫురణ. రెండోదొచ్చి నాది. నాది అనేది మనస్సు. నేను ఒక సో అండ్ సో పేరు, నేను సో అండ్ సో చదివాను, సో అండ్ సో చెప్తున్నాను. అది అహంకారం, మనసు అనమాట. ఈ 3 కానిదొకటి అంటే ఈ 3 కూడా 3 డైమెన్షన్స్. ఈరోజు చెప్పింది ఆయనదే. 3 డైమెన్షన్సే మనకు తెలుసు. అంతే కదా! భగవతత్వంలో 3 డైమెన్షన్స్ అంటే ఏంటి? టైము, స్పేసు, ఆబ్జెక్టు 3 డైమెన్షన్స్. స్పేస్‌లో నుంచి వచ్చాము, కాలంలో పడ్డాము, ఆబ్జెక్ట్‌గా పడ్డాము. ఆ 3 తెలుసు. ఇంక మూడోదేంటి? ఓంకారం అన్నాడు చూడు. ఓం సృష్టి. ఊ నడుస్తుంది. మళ్ళీ లయమైపోతుంది. అది కూడా మళ్ళీ 3 డైమెన్షన్స్ అన్నాడు. టైము, స్పేసు, ఆబ్జెక్ట్ అడేము. తర్వాత మళ్ళీ ఇంకోటి ఏం చెప్పాడు? మూడోదొచ్చి నిద్ర లేచాము, జాగ్రత్త అవస్థ. నిద్రలో కలగంటున్నాము, స్వప్నావస్థ. మూడొచ్చి సుషుప్తి. సుషుప్తిలో మనం లేము, దీర్ఘంగా నిద్రపోయినాం. కానీ తెల్లవారు లేచిన తర్వాత నీకు బాగా నిద్ర పట్టిందా అంటే బ్రహ్మాండంగా నిద్ర పట్టింది అంటాం. అంటే అప్పుడు మనతో ఉన్నది ఎవరు? ఆ నేను అనేటువంటి స్ఫురణ, ఆ నేను అనేటువంటి జ్ఞానం ఉంది. అది ఎన్నున్నాయి? అందరిలో ఉన్నది ఒకటే. అందరిలో ఉన్న లైఫ్ ఒకటే. అందరిలో ఉన్నటువంటి ప్రాణం ఒకటే. అన్ని ప్రాణాలు కనెక్టెడే. అందుకే నా హృదయం, నా హృదయం అంటుంటారు. హృదయం అంటే ఏం లేదు. ఉన్న ప్రాణం ఒకటే లైఫ్. ఉన్న మనసు కూడా ఒకటే. ఏం మనసు? భగవతత్వానికి సంబంధించినటువంటి కాస్మిక్ మైండ్ కూడా ఒకటే. ఆ తర్వాత బుద్ధి కూడా అంటే ఆలోచన సపరేట్ చేసుకోకపోతే ఇంటలెక్ట్ కూడా ప్రాసెసే. తర్వాత ఈ పంచభూతాలు, పంచకోశాలు, ఈ పంచ తన్మాత్రలకు అనుగుణంగా వచ్చినటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ కూడా ఒకటే కదా అందరికీ. ఏం లేవు కదా! కాకపోతే ఇప్పుడు ఎంతవరకు ఆగున్నాం? ఇందాక మణిపూరక చక్రానికి వచ్చాం. మూడోది మనస్సు, అహంకారం. అన్నీ నేనే చేస్తున్నాను. నువ్వేం చేయడం లేదు. నీకేం తెలుస్తుందో? నీకంతా ఏం తెలీదు. నీకు సృష్టి ఆశ్చర్యం. ఎప్పుడు పుట్టినావో తెలీదు. ఎలా ఏమవుతుందో తెలీదు. అట్లాగే ఇప్పుడు రోడ్డు మీద ఊరికిన క్యాజువల్‌గా కూర్చొని ఉంటాడు. మామూలుగా నడుస్తూ పోతూ ఉంటాడు. టక్కుమని పోతున్న కారు అటునుంచి అటుపోయి ఇటుటొచ్చి కొట్టేసి వీడిని చంపేస్తుంది. ఆశ్చర్యం ఎవడికి తెలుసు? వీడి టైంలో ఏ విషయం ఎవ్వరికీ తెలీదు అసలు. ఈ భగవంతత్వం యొక్క రచనే ఆశ్చర్యం. అంటే ఇన్ని పురాణాలు, ఇన్ని ఉపనిషత్తులు, ఇన్ని వేదాల్లో, ఇంత భగవద్గీతలో ఇంత చెప్పినా ఇది ఇలా వచ్చిందని వాళ్ళు కూడా ఎక్కడ ఏం చెప్పలేదు. నిన్ను నువ్వు కనుక్కో అని చెప్పారు. నీ అనుభవంతో నువ్వు గ్రహించన్నారు కానీ ఇదిగో ఇలా జరుగుతుంది, ఇది అయిపోతుంది అని ఎవ్వరు ఏమి
ఒక ఏమంటారు దాన్ని ఫుల్ స్టాప్ పెట్టి ఏం చెప్పినట్టయితే మన అవగాహనకు అందల. కాకపోతే జీవన విధానం చెప్పారు. ఆ జీవన విధానం వల్ల మనం చాలా హ్యాపీగా ఉంటాం. ఈ శరీరానికి ఎంత విలువ ఇవ్వాలో అంత విలువ ఇస్తాం. ఈ మనసుకి ఎంత విలువ ఇవ్వాలో అంత ఇస్తాం. ప్రాణాన్ని ఎలా ఉపయోగించుకోవాలో గ్రహించుకోగలుగుతాము. జ్ఞానంలో ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అంతవరకే. ఇప్పుడు ఇంకా ఏంటి మూడోది మణిపూరక చక్రం చెప్పన్నాడు కదా! వాటికి ఏం చెప్పాడు? మన శరీరంలో ఉన్న ఆయుధాలు ఏంటి? వాటిలో కళ్ళు. కళ్ళు చూస్తాయి. కళ్ళు చూస్తే ఏంటి? ఎంతవరకు చూస్తాయి? కళ్ళు చూస్తాయి. తర్వాత హృదయానికి వచ్చేసేటప్పటికి స్పర్శ. స్పర్శ అంటే చర్మం. గాలితత్వం. తర్వాత శబ్దానికి సంబంధించి వింటాం. సౌండ్ వింటాం చెవులు. ఇవన్నీ వీటిని ఏమన్నారు? వాటిని తన్మాత్రలు అన్నారు. తన్మాత్రలు అంటే ఏంటి? ఓన్లీ అని అర్థం. ఇందాక మాయ దగ్గర కదా మనం ఆగుతూ వచ్చాము. మాయ అంటే ఏంటి? మెజర్ చేయొచ్చు. ఇప్పుడు మెజర్ చేసేది ఏంటి? ఇప్పుడు మనసు ముక్కు వాసన చూస్తుంది. ఎంతవరకు వాసన చూస్తుంది అది? వాసన ఏ వాసనైనా దానికి తెలియదు. అది చికెన్ ముక్క వాసన లేకపోతే చింతకాయ పచ్చడి వాసన అని పాపం దానికి ఏం తెలియదు. దీనికి లోపల ఇంకో 11వ ఇంద్రియం ఉంది. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5 ఉన్నాయి కదా! కర్మేంద్రియాలు 5 ఏంటి? మన చేతులు, కాళ్ళు, మనం తింటే అరిగిపోయే ఆహారం, తర్వాత బయటికి పంపించేవి, తర్వాత సృష్టి. ఇవన్నీ 5 వస్తాయన్నమాట. 5 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, 10 మనని నడిపిస్తున్నాయి. మనకు ఉన్నాయి వీటికి. ఈ 10ని నడిపిస్తున్నవి ఎవరు? 11వ ఇంద్రియం ఉంది. మనసు కూడా ఇంద్రియమే. జ్ఞానం వచ్చి భగవత్తత్వం. నేను అనేది భగవత్తత్వం. నాది అని పెట్టుకున్నాడు అంటే శరీరం అవుతుంది. మన భగవత్తత్వం అంటే ఏంటి? ఉన్నది ఒకటే భగవత్తత్వం. ఉన్నది ఒకటే భూమి. ఉన్నదొకటే మైండ్. ఉన్నదొకటే లైఫ్. ఉన్నదొకటే ఇంటలెక్ట్. కాకపోతే ఈ ఇంద్రియాలు కూడా ఉన్నవి ఒకటే. అందరి ఇంద్రియాలు ఒకటే. అందరి కళ్ళు అంతే చూస్తాయి. కాకపోతే లోపల ఉన్న మనసు ఉంటుంది కదా! అది అది నిన్ను ప్రాసెస్ చేస్తుంది. ఇప్పుడు నేను నా చెట్టు చూస్తున్నాను. నా కన్నుకి ఎంత పవర్ ఉంది? ఒక్కొక్క చెట్టునైనా అదే అట్లాగే చూస్తుంది. 10,000 చెట్లున్నా దీనికేం ఫరక్ పడదు. కన్ను చూసేది ఏంటి? ఓన్లీ చూడడం మాత్రమే. అది మాయ. కానీ ఏంటి? ఇదిగో ఆ చెట్టుకు పండుంది చూడని లోపల సజెషన్ ఇస్తుంది. అది మనసిస్తుంది. అంటే ఏంటి? తన్మాత్రలు అంటే ఏంటంటే మనం వీటన్నిటిని అందుకని ఏమన్నాడు? వీటికి ఏం చెప్పకుండా వీటిని మాయ అన్నారంటే మెజర్ చేయొచ్చు. ముక్కు వాసన చూస్తుంది. లోపల ఇచ్చిన సజెషన్ని బట్టే చూస్తుంది. కళ్ళు చూస్తాయి. స్పర్శ కూడా అంతే. ఏం స్పర్శ అని లోపల నుంచి నువ్వు సజెషన్ వస్తుంది. ఇప్పుడు ఇంతకీ చెప్పింది ఏంటి ఆయన? మాయ అంటే ఏంటి? నువ్వు మెజర్ చేయొచ్చు. ఈ మెజర్ చేసేదంతా ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏ విశేషాన్నైనా చూడు, నువ్వు మెజర్ చేస్తావు. అంతే కదా! ఒక్కదాన్ని మనం మెజర్ చేయలేము. అసలు ఈ మాయ ఎలా జరుగుతుంది అనేది మన వల్ల కాదు. తర్వాత ఈ మాయావి ఎట్లా ప్రాక్టీస్ చేయిస్తున్నాడు ఎవరికీ తెలియదు. కానీ మాయ ఉన్నదని తెలుసు, జరుగుతున్నది అని తెలుసు. ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఇదంతా కూడా మాయ. కాకపోతే ఏంటి? ఒక పాజిటివ్ విషయాన్ని పట్టుకొని నువ్వు నెగటివ్ తోటి మొదలుపెట్టి చూడు. అంటే నేను శరీరం కాదు కదా, నేను ప్రాణం కాదు, నేను మనసు కాదు, ఓన్లీ మాత్రం వరకే కదా. నా లోపల నేను నిద్రపోతున్నప్పుడు నాలో ఉన్నటువంటి నేను అనేటువంటి జ్ఞానం ఒకటి నన్ను నడిపిస్తుంది కదా. ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని ఒక అరగంట జ్ఞానం చేసినా, 30 గంట జ్ఞానం చేసినా ఈ నాది నాకు గుర్తుంటుందో లేదో నాకు తెలియదు. కానీ లోపల నేను ఆబ్సెన్స్గా ఫీల్ అవ్వడల్లా. అంటే ఉన్నా నేను. అంటే ఆ ఉండడమే భగవతత్వం అంటాడు. అంటే ఏంటి? అది నువ్వు కనుక్కోవాలి అంటాడనమాట. తర్వాత ఇంకేమేం క్వశ్చన్స్ వేస్తాడు? తర్వాత ఇవన్నీ ఈ నేతి అని వదిలేస్తూ ఉన్నదాన్ని ఒక్కటాన్ని అది పట్టుకో. దాని మీదనే నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటూ పో. అది నువ్వు చేసుకుంటూ పోతే అంటే ఇన్నాళ్ళు ఇది పట్టుకొని గట్టిగా ఉన్నావు కాబట్టి ఈ పట్టు ఇక్కడ సడలిచ్చి ఏది ప్రపంచానికి సంబంధించి కానీ మనకు సంబంధించింది కానీ మిగిలినవని వదిలేసి దాన్ని నువ్వు గట్టిగా పట్టుకో అని అంటాడు. దీనికి ఒక 4-3 క్వశ్చన్స్ వేశారు మనకు సంబంధించినవి భగవంతుడి దగ్గర. ఏంటి ఫస్ట్ వేశాడు? ఏమంటాడు అంటే ప్రపంచం ఏమయ్యా రోజు సాధన చేస్తున్నా ఏమి లేదు అనుకుంటున్నాను కానీ ఇవన్నీ నాకు కనపడుతూనే ఉన్నాయి కదా అని అంటాడు. కనపడతాయి అంటే ఎందుకు కనపడతాయి? నువ్వు చెయ్యి ప్రాక్టీసు. అది ఇంకా గట్టిగా చెయ్యి. దీని మీద తీవ్రంగా పట్టుకో, దాన్ని తీవ్రంగా పట్టుకో అని ఒక సమాధానం చెప్తాడు. రెండోది ఏం చెప్తాడు? నాకు ఆకలిస్తుంది, ఇంకా అవన్నీ ఉన్నాయి, అది తినాలనిపిస్తుంది కదా అంటాడు. ఎవరికి ఆకలిస్తుంది? నీ అహంకారానికి ఆకలిస్తుంది. అహంకారం అంటే ఎవరు? నాది ఆకలిస్తుంది. కర్త భోక్త ఎవరు? తిందామనుకున్నవాడు ఎవడు? నాది. తినేది ఎవడు? అనుభవం వచ్చింది, తృప్తి వచ్చింది ఎవరికి? నాదికే వచ్చింది. అంటే ఈ రెండు కూడా నాదికి సంబంధించినవి. లోపల ఉన్నటువంటి జ్ఞానానికి అవేం లేవు కదా, అవన్నీ లేవు కదా, నీకే కదా ఉన్నది. అందుకని ఇది ఎంతవరకు అంతవరకే చూసుకొని ప్రజెన్స్లో ఉండి, అంటే మనసుని ఎక్కువ ఉపయోగించొద్దు అనవసరపు విషయాలు అనేది ఇండైరెక్ట్గా నాకు అర్థమైంది.
భోజనానికి వచ్చాము. హాయిగా తినబోయే ముందర ఏం తింటున్నాం అనే పాయింట్ మీద అసలు మనసు పెట్టద్దు. హాయిగా తినడానికి కూర్చున్నాము. తిన్న ప్రతి బైట్ భగవంతుడిచ్చిన ప్రసాదం అని హాయిగా సంతోషంగా మంచిగా చూస్ చేస్తుంటే వాటర్ వస్తుంది. ఆనందంగా తింటే బాడీకి పడుతుంది 2. తిన్న తర్వాత ఇక దీని గురించి డిస్కషన్ పెట్టద్దు. డిస్కషన్ పెడితే ఏమవుతుంది? మనసు చేస్తుంది. అంటే ఏంటి? ఈ మనసు విశ్లేషణ ఆపేసి ప్రజెన్స్‌లో నేనున్నాను గదా! నేను అనేటువంటి లోపల నాదొక జ్ఞానం ఉంది గదా! జ్ఞానం అంటే ఏంటి? ఒక స్ఫురణ. అదే సూపర్ కాన్షియస్ చైతన్యం అంటాడు. ఇంకోటి కూడా నేను మొన్న ఏదో డిస్కషన్‌లో మా ఆత్మ డివిజిబుల్లా కాదా అంటే ఆత్మ డివిజిబుల్ కాదు. ఇండివిజిబుల్. నేను అనేటువంటి జ్ఞానం, ఆత్మ ఒకటే. అది ఖండాలుగా ముక్కలు ముక్కలుగా లేదు. విభజనంతా నాదికే. ఈ నాది విభజన తగ్గించుకొని ఉన్నదంతా అదే తత్వం అనేటువంటి దాన్ని గట్టిగా పట్టుకోవటమే అద్వైతం. అంతకంటే ఇంకేం లేదు. మరి ఎప్పుడు మరి నాకు ఎన్నాళ్ళు చెయ్యాలి అంటాడు. ఎన్నాళ్ళు చెయ్యాలి అంటే నిన్ను నువ్వు మర్చిపోయేంత వరకు చేయాల్సిందే. అంతకుముందు ఇప్పుడు 4 చెప్తాడు దానికి. కుండ తయారు అయ్యేటప్పుడు ఒక భావం ఉంది. అంటే కుండ లేదు కానీ తయారైన తర్వాత కుండ వచ్చింది. మళ్ళీ కుండ పగిలిపోయిన తర్వాత కుండ లేదు. అంటే ఏంటి? ఆయన చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఈ భావాలన్నీ అన్ని నోషన్సే అంటాడు. అన్నీ మనసు తయారు చేసుకున్న నోషన్స్, ఆలోచన. ఆ జ్ఞానం అనేది ఉన్నది. అది ఒక స్ఫురణ ఉండడం జరుగుతుంది. ఆ జరగడం, వ్యక్తం అవ్వడం, ఉండడం వరకే అది వచ్చింది తప్ప మిగిలిందన్నీ కూడా మనసు తయారు చేసుకున్నటువంటి భావాలు, ఆలోచనలు, కోరికలు, వాసనలు అన్నీ ఈ ఈ ఈ మెజర్ అయినటువంటి ఈ మాత్ర అంటే ఈ మాయను తొలగించుకుంటే మాయను తొలగించుకోవటం అంటే మళ్ళీ దానికేం చేయమని చెప్పలా. మాయను నువ్వు ఐడెంటిఫై చేస్తే గుర్తించడం అంతే కదా. ఇప్పుడు భగవంతుడిని కూడా రూపం ఉంటే కదా చూస్తావు. అది నువ్వే అంతా ఒకటే తత్వం అయినప్పుడు ఆయన నువ్వు చూడడం కూడా ఎట్లా వస్తుంది? కానీ గమనించమంటాడు. గమనిస్తే ఏంటి తెలుస్తుంది అంటే లోపల ఒక సాక్షి ఉన్నది. ఆ సాక్షి తత్వం ఏంటి? 4th డైమెన్షన్ అంటాడు. ఆ డైమెన్షన్కి ఏమి కోరికలు ఏం లేవు. కాకపోతే ఏంటి మనం దాన్ని తోసేసి అది ఉన్నా కానీ దాన్ని పట్టించుకోకుండా ఎక్కువ మనసు మీద పెట్టుకొని ఈ కింద పడడం, మీద పడడం, బాధ, దుఃఖం, సుఖంలో ఉంటున్నాము. అందుకని వీటన్నిటిని ఎంతవరకు చూడాలో అంతవరకు చూస్తూ ఉన్నదంతా ఒకటేననేటువంటి ఆ భావంతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఉన్నది అద్వైతం అయితే ఒకటేను, అంతేను. అది ఎక్కడో లేదు, అది మనలోనే ఉంది. ఈ పూజలు అంటే ఈ యజ్ఞాలు, యాగాదులు, కర్మ, క్రతువు, ఈ రిచువల్స్ అన్నీ కూడా మనని ఏదో అంటే ఎక్కడో ఏదో వస్తుంది అనేటువంటి భావంతో చేసేవేను అన్నట్టు చెప్పడం జరిగింది ఈరోజు. ఓకే, నమస్తే. రేపేం చెప్తాడో చూద్దాం.